శ్రీ మహాగణపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ప్రతిరోజు జ్యోతి మెడిటేషన్ సాధన చేస్తున్న కొందరు, స్వామి మాకు ఇది అనుభవంలోకి రావాలంటే ఏ విధముగా చేయాలి, మాకు ఏ విధముగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని నాకు మెసేజ్లు పంపించారు. ముందుగా ఈ వీడియోని అసలు చేయాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. అనుభవం అనేది స్వతహా అది ఎవరు చేస్తూ ఉంటారో వారికి మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ క్లాస్లో చేరటం వల్ల చాలా క్లుప్తముగా చిన్న చిన్న చిత్రాల సహాయంతో నేను మన వాళ్ళకి ఈ వీడియో గురించి మంచిగా అందించాను. కనుక అందరూ కూడా సమయం వృధా చేసుకోకుండా శ్రద్ధగా ఈ వీడియోని చూసి జ్యోతి మెడిటేషన్ ఏ విధముగా చేయాలి అనేటువంటిది నేర్చుకొనవచ్చు. ముందుగా వెన్ను నిటారుగా చేసి కూర్చోవలసి ఉంటుంది. తరువాత మీ రెండు చేతులను చిన్ముద్రలలో ఉంచి ఈ చిత్రంలో ఏ విధముగా కాళ్ళ మీద ఉంచవలసి ఉన్నటువంటి చిత్రము కనిపిస్తూ ఉన్నదో ఆ విధముగా ఉంచాలి. నిదానముగా ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదిలిపెడుతూ ఉండాలి. ఈ ప్రక్రియని మొదలుగా మనము చేసేటటువంటి ప్రక్రియ. తరువాత జ్యోతిని తిరిగి మన హృదయం వద్దకు తీసుకుని వస్తాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని చక్కగా గమనిస్తే జ్యోతి స్వరూపము మీ హృదయంలో ఉన్నట్లుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు కూడా అదే ఉదాహరణ ఊహ రావాలి. దాన్ని గుండెల వద్ద స్థిరపరిచి శ్రద్ధగా హృదయం వద్ద ఆ జ్యోతిని నిక్షిప్తము చేయాలి. నిక్షిప్తము చేయటము అంటే ఏమిటి? జ్యోతిని కదపకుండా ఈ చిత్రంలో ఎలాగైతే మనకి చూపిస్తూ ఉన్నారో ఆ విధముగా ఉంచటము. తరువాత నిదానముగా ఆ జ్యోతిని మీ కాళ్ళ వద్దకు తీసుకుని రావాల్సి ఉంటుంది. మీకు ఈ చిత్రంలో ఎలాగైతే కనిపిస్తూ ఉందో స్పష్టముగా ఆ జ్యోతిని కుడికాలి వద్దకు అలాగే ఎడమకాలి వద్దకు తెచ్చి అక్కడ నిలపవలసి ఉంటుంది. వెన్ను మాత్రము నిటారుగా ఉంచి ఈ ప్రక్రియను చేయటము మరచిపోకూడదు. ఆ విధముగా చేసిన తరువాత ఆ జ్యోతిని మూలాధారము వద్దకు తీసుకొని వస్తాము. ఈ ప్రక్రియ మనమందరము రోజూ చేసుకునేటువంటి ప్రక్రియ. కానీ చిత్రాల ద్వారా మీకు ఒక ఊహ కల్పించటం కోసం మరలా నేను చెప్తున్నటువంటి ఈ యొక్క వీడియో. మూలాధారం అనగా సృష్టికి మూలము. కనుక జ్యోతిని మూలాధారము వద్ద నిలిపి, ఇదిగో ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తూ ఉన్నది, జ్యోతి కదలకుండా అమితముగా జ్యోతి ప్రజ్వలిస్తూ ఉండాలి. దాన్ని అక్కడ నిక్షిప్తము చేసి కదలకుండా మనము వెన్ను నిటారుగా ఉంచి ప్రాణాయామ ప్రక్రియని చేస్తూ ఉండాలి. మూలాధారము నుంచే మనకు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక మూలాధారం అనేటువంటిది మనకి చాలా ముఖ్యము. మూలాధారం వద్ద జ్యోతి నిక్షిప్తం చేసిన తరువాత
అక్కడ నుంచి మనం స్వాధిష్టాన చక్రం వద్దకు వస్తాము. స్వాధిష్టాన చక్రం అనగా మన నాభి ప్రదేశం లేదా ఉదర ప్రదేశం అని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ మీకు చిత్రంలో చూపించినట్లుగా స్వాధిష్టాన చక్రము వద్ద జ్యోతిని నిలిపి అక్కడే జ్యోతిని నిక్షిప్తం కూడా చేయవలసి ఉంటుంది. వెన్ను మాత్రం నిటారుగా ఉంచి దీర్ఘముగా శ్వాసను తీసుకుంటూ శ్వాసని వదిలిపెడుతూ మాత్రం చేయాలి. ఇప్పుడు జ్యోతిని నిదానముగా మీ చేతులు అనగా కుడి చేయి అలాగే ఎడమ చేయి వద్దకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎలాగైతే మీకు ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నదో అదే విధముగా జ్యోతిని జాగ్రత్తగా మీ చేతుల వద్ద నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తరువాత ఈ యొక్క జ్యోతిని మనం కంఠము వద్దకు తీసుకుని వస్తాము. కంఠ ప్రదేశం ఎందుకు అంటే మనం మాట్లాడేటటువంటి మాట, మనము తిన్నటువంటి ఆహారము అదంతా కూడా మనం గొంతు ద్వారా మనకి లోపలికి వెళుతుంది కాబట్టి ఈ గొంతు దగ్గర కూడా మనం జ్యోతిని నిలిపి నిక్షిప్తము కూడా చేస్తాం. మీకు ఎలాగైతే ఈ పైన చిత్రంలో కనిపిస్తూ ఉన్నదో జ్యోతిని ఎంత ప్రజ్వలంగా అక్కడ నిలపవలసి ఉంటుంది. ఇక్కడ నిలపటం ద్వారా థైరాయిడ్ సమస్యలు అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా త్వరగా నయమవుతూ ఉంటాయి. నోటి లోపల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పుండ్లు కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక అవి కూడా పోయేదానికి మనం ఈ జ్యోతి మెడిటేషన్ని చేసుకునవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ముందు మనం చూద్దాం. గొంతు నుంచి ఆ జ్యోతిని మనం మన నోరు వద్దకు తీసుకొని వస్తాము. నోరు అంటే లోపల నాలుక అలాగే పళ్ళు కూడా ప్రకాశవంతమైనటువంటి జ్యోతితో ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నోటిలో ఉండేటువంటి పుళ్ళు కానీ అలాగే మనము తినేటువంటి ఆహారము కానీ ఇదంతా కూడా ప్రక్రియ జరగాలి అంటే ముందు మన నోరు శుద్ధముగా ఉండాలి. కనుక నోటి వద్ద మనము జ్యోతిని నిలిపి అక్కడే మనము నిక్షిప్తము కూడా చేస్తాం. ఇప్పుడు ఆ జ్యోతిని అక్కడ నిక్షిప్తము చేసిన తర్వాత జ్యోతిని నిదానముగా మన ముక్కు దగ్గరకు తీసుకుని వెళ్తాం. ముక్కు రంధ్రముల ద్వారా మనము ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదిలిపెడుతూ ఉంటాము. దీన్నే మనం సోహం ప్రక్రియ లేక ప్రాణాయామ ప్రక్రియ అని కూడా అంటాము. ఈ ప్రక్రియ చేస్తూ ఉండగా మీ యొక్క శరీరము ఎంతో తేజోవంతముగా తయారవుతూ ఉంటుంది. మీకు ఈ పైన చిత్రంలో కూడా మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రాన్ని చూసి ఎలాగైతే నేను చెబుతూ ఉన్నానో అటువంటి ఊహ మీరు తెచ్చుకుంటూ ఉండాలి. తరువాత నిదానముగా జ్యోతిని అక్కడ నిలిపి అక్కడి నుంచి జ్యోతి ప్రకాశాన్ని మనం చెవుల వద్దకు తీసుకొని వస్తాము. ఇది చెవుల వద్ద ఆ జ్యోతిని కదపకుండా అక్కడే ప్రకాశవంతంగా నిక్షిప్తము చేసి ఉంచాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే వినికిడి సమస్య ఉన్నటువంటి వారికి అలాగే చెవి సంబంధించినటువంటి రోగాలు ఉన్నటువంటి వారికి చాలామందికి మనం చూస్తూ ఉంటాము. చెవిపోటు కూడా వస్తూ ఉంటుంది. అటువంటి వారికి కూడా జ్యోతిని అక్కడ నిలపటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితము కనిపిస్తుంది. ఇలా అభ్యాసం చేస్తూ ఉండగా క్రమంగా మన శరీరంలో ఉండే అనారోగ్యాలన్నీ కూడా మనం దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మీకు ఈ చిత్రంలో జ్యోతి ఎలా నిలపాలి అనేటువంటిది కూడా స్పష్టముగా మీకు కనిపిస్తూ ఉన్నది. ఇక మనం ఆ జ్యోతిని నిదానముగా అక్కడ నుండి కళ్ళ వద్దకు తీసుకొని వస్తాము. మన కళ్ళు దివ్యమైనటువంటి జ్యోతితో ప్రకాశిస్తున్నట్లుగా
మీకు ఈ చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఇదే విధముగా జ్యోతిని కదపకుండా, ఎటువంటి ఆలోచన రాకుండా అక్కడ జ్యోతిని నిక్షిప్తము చేయాలి. నిక్షిప్తము చేసిన తరువాత నిదానముగా ఆ జ్యోతిని మీరు మీ యొక్క ఆజ్ఞాచక్రం అనగా మీ యొక్క 2 కనుబొమ్మల పైన ఉన్నటువంటి ప్రదేశమునకు జ్యోతిని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. మీ ఇక్కడ చిత్రంలో ఎలాగైతే మీకు కనిపిస్తూ ఉన్నదో అదే విధముగా మీరు ఆ జ్యోతిని అక్కడ నిలపవలసి ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం వల్ల దగ్గర మనం నిలిపితే ప్రయోజనం ఏమిటి అని అంటే, మన సంకల్ప శక్తి, అలాగే ప్రతి పనిలో చేసేటువంటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. కనుక మీకు చిత్రంలో చూపించినట్లుగా మీ యొక్క 2 కనుబొమ్మల పైన ఆ జ్యోతిని నిలిపి అక్కడే ఆ జ్యోతిని నిక్షిప్తము చేస్తే మీ శరీరం అంతా కూడా దివ్యమైన జ్యోతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అది కూడా మీరు స్పష్టంగా చూడవచ్చు. మీ శరీరము ఏ ఏ భాగాల్లో జ్యోతిని ప్రవేశపెట్టారో ఆ భాగాలు దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇలా చేసిన తరువాత చివరగా మనం జ్యోతిని తిరిగి మన హృదయమునకు తీసుకుని వస్తాము. ఆ చిత్రాన్ని కూడా మీరు ఇక్కడ స్పష్టముగా చూడవచ్చు. ఇక్కడ ప్రకాశం మెల్లగా చిన్నదిగా అవ్వటం కూడా మీరు స్పష్టముగా ఈ చిత్రంలో చూడవచ్చు. జ్యోతిని తిరిగి మరలా మన హృదయంలోనే మనం నిక్షిప్తము చేసుకుంటున్నాము. ఎప్పటికీ ఆ జ్యోతి మన హృదయంలోనే ఉంటుంది. ఎందుకు ఆ జ్యోతిస్వరూపము మన హృదయంలో ఉంటుంది అంటే, భగవంతుడే జ్యోతిస్వరూపము కనుక. మనలో భగవంతుడు ఉంటాడు కదా, కనుక భగవంతుడే జ్యోతిస్వరూపంలో మన శరీరంలోనే ఉంటున్నాడు. మనకి ఋగ్వేదంలో కూడా అదే చెప్పబడి ఉన్నది. భగవంతుడు జ్యోతిస్వరూపము. మనలో ఉన్నటువంటి కాంతి వెళ్ళిపోతే మనము కదలలేము కదా, నిశ్చలముగా అయిపోతాము, అంతేనా? అందుకే మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవటంలో ఈ జ్యోతి మెడిటేషన్. చీకటిగా ఉన్న చోటే కదా మనం దీపం పెడతాము. చీకటిగా ఉన్న చోటే కదా మనకి వెలుగు కావాలి, వెలుతురు కావాలి. ఈ జ్యోతి మెడిటేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం అజ్ఞానాన్ని మన లోపలే ఉన్నటువంటి భగవంతుడి చేత తీసివేస్తాము. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. కొద్ది రోజులు సాధన చేసిన తరువాత మనం స్వామీజీ సమక్షంలో జ్యోతి మెడిటేషన్ అందరికీ చేయించి, ఆ జ్యోతి మెడిటేషన్ చేసినటువంటి తర్వాత వచ్చేటువంటి ఆ పాజిటివ్ వారాను కనుగొనేటువంటి ప్రక్రియను కూడా, పరికరాన్ని కూడా మనం కొని దాన్ని పరీక్ష చేసి అందరికీ కూడా నిరూపణ చేద్దాం. ఎందుకంటే సమాజానికి రాబోయే రోజుల్లో దీని అవసరం చాలా వరకు ఉంది. ముందు ముందు చాలా కఠినమైనటువంటి పరిణామాలు, రోగాలు కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ 2026, 27 కూడా అందుకే ఈ యొక్క కఠినమైనటువంటి పరిస్థితి కనుకనే ఈ యొక్క ప్రాణాయామము అలాగే జ్యోతి మెడిటేషన్ అందరికీ కూడా నేర్పటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కనుక అందరూ కూడా తప్పకుండా ఈ జ్యోతి మెడిటేషన్ క్లాస్కి రండి, మెడిటేషన్ని చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందండి. ఈ వీడియోలో ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే మన వారికి తెలుపవచ్చు, అది నా వద్దకు వస్తుంది. జీవితాన్ని వృధా చేసుకోకండి. అందరూ కూడా మంచిగా అవ్వాలనేటువంటి ఉద్దేశము పుష్కలంగా అందరికీ కూడా, మా అందరికీ కూడా ఉన్నది. కనుక అందరూ స్పష్టముగా ఈ వీడియోని చూసి జ్యోతి మెడిటేషన్ ఏ విధముగా చేయాలో నేర్చుకుని ఆ విధముగా జీవితాన్ని సఫలం చేసుకోండి. జై శ్రీమాత.